పోలీసులు అదుపు తీసుకుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు మాజీ ఎంపీ వంగ గీత. కాకినాడ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. వర్మ పొలాల్లోకి వెళ్లి యూరియా చల్లడం కాదు, సొసైటీల దగ్గర క్యూలో ఉన్న రైతులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. యూరియా బ్లాక్ మార్కెట్కి వెళ్లిపోతుందని, అన్నదాతలను అష్ట కష్టాలు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అంతులేని ఇబ్బందుల్లో ఉన్నారు రైతులందరూ. ప్రకృతి పరమైన ఇబ్బందులుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి, ప్రభుత్వం నుంచే ఇబ్బందులు వస్తే రైతు ఎవరికి చెప్పుకోవాలి? రైతు కుటుంబాలు చాలా ఇబ్బందులకి పడుతూ ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో ఆశలు పెట్టి, ఎన్నో బాండ్లు ఇచ్చి, ప్రతి గ్రామానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి, సూపర్ 6 చెప్పి, అనేక రకాలుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు 15 నెలల వరకు ఒక పెన్షన్ తప్ప ఏవి ఇవ్వని ప్రభుత్వం మరి రైతాంగం పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది, మరీ అగమ్య గోచరంగా ఉంది. రైతులు